పులిరాజా ప్రేమ కహాని లేడీ జాన్ కోసం డీప్ ఫారెస్ట్ లో టైగర్ జానీ ప్రేమయాత్ర ఇది ఇప్పుడు హాట్ టాపిక్. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి అంటారు. మరి పులన్నాక కాసింత ప్రేమ ఉండాలి కదా. తోడు కోసం లేడీ జాన్ జాడ కోసం కొండ కోణలను దాటుతూ గత 25 రోజులుగా టైగర్ జానీ లవ్ జర్నీ కొనసాగుతూనే ఉంది. మరి టైగర్ జానీకి తోడు దొరికేది ఉందా లేదా? ఆ ముచ్చట అలా ఉన్న జానీ రాకతో జీవ వైవిధ్యం కల సాకారమైంది అంటోంది అటవీ శాఖ. ప్రాణహిత పెనుగంగా పెద్దవాగుల పరవళ్ళు, కవ్వాల్ కదంబ అభయారణ్యంలా సొగసులు, రారమ్మంటూ పిలుస్తున్న అందాలు ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం. ఇప్పుడు ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరింత అందంగా తయారవుతుంది. అందుకు ఆ ఒక్క వన్యమృగం ఎంట్రీతోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి అంటున్నారు అటవీ శాఖ అధికారులు. ఓవైపు సొగసు చూడతరమా అనేలా సహజ అందాలు, జంతు సంపద, మరోవైపు అభయారణ్యం వైపు చూస్తే గుండెల్లో దడదడ. అదిగో పులిరాజు అడుగుజాడలు, ఇదిగో భయం. కవ్వాల్ అభయారణ్యంలో పులిరాజా సంచారం ఇది కన్ఫర్మ్. ఓవైపు జనంలో భయం, మరోవైపు పులిరాజా విరహవేదన. ఆశ్చర్యం కాదు, పచ్చని అడవంత పచ్చి నిజమిది. మహారాష్ట్ర నుంచి కవ్వాల్ కీకారణ్యానికి వలస వచ్చిన టైగర్ జానీకి సూపర్ డూపర్గా నీడ దొరికింది. కానీ తోడులేక ఆడపులి జాడ కోసం చెట్టు పుట్ట గుట్టల్ని గాలిస్తూ అడవంతా అన్వేషిస్తోందట. ఏమంటే త్యాగం అనే అర్థం తెలియని ఉన్మాదులు మృగాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ టైగర్ జానీ మాత్రం స్వచ్ఛమైన మనసుతో ప్రేమ కోసం పరితపిస్తోంది. ఆడ తోడు కోసం అలుపెరగని ప్రయాణం సాగిస్తోంది. 1 కాదు 2 కాదు, ఏకంగా 25 రోజులుగా నడక సాగిస్తూనే ఉంది. ఇప్పటికే 350 కిలోమీటర్లు దాటిన బెప్పులు ప్రయాణం లాంగ్ మార్చ్ను తలపించేలా సాగుతూనే ఉంది. మహారాష్ట్ర అడవుల నుండి కొండలు దాటి గుట్టలు దాటి జాతీయ రహదారులను సైతం లెక్క చేయకుండా సాగుతూనే ఉంది బెబ్బులి ప్రయాణం. ప్రేయసి రావే అని పాడుకునేంత భగ్న ప్రేమతో టైగర్ జానీ జోడేఘాట్ బాట పట్టింది. ఎందుకంటే అక్కడ ఆడపులి జాడను పసిగట్టిందట. అందుకే ఈ పరుగు ప్రయాణం. టైగర్ జానీ అడుగుజాడలో మరిన్ని పులులొస్తాయి. అడవికి అందం అభయం మాత్రమే కాదు, పులుల సంతతి పెరిగి జీవ వైవిధ్యం మరింతగా వర్ధిల్లుతుందంటోంది అటవీ శాఖ. మారిన పరిస్థితులకు అనుగుణంగా అటవీ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడం, కలప అక్రమ రవాణా ఆగిపోవడంతో ఇప్పుడు పునరావాసం కోసం మళ్ళీ తిరిగి వలస వస్తున్న పులి ఇక్కడే నిలవుగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు అటవీ శాఖ అధికారులు. కాగజ్నగర్ కారిడార్ ఏ స్థాయిలో పులులకు ఆవాసంగా మారిందో అదే తరహాలో కవ్వాల్ అభయారణ్యం కూడా పులుల కిల్లాగా మారే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది అటవీ శాఖ. పులుల రాకడంటే ప్రాణం పోకడాన్ని భయపడాల్సిన పనిలేదు. పులులను కాపాడితే అవి అడవులను కాపాడడం మాత్రమే కాదు, జీవ వైవిధ్యానికి రక్షణ కవచంలా నిలుస్తాయంటున్నారు ఫారెస్ట్ అధికారులు, నిపుణులు. పులి మాంసం గురించని, పులి వెంట్రుకల గురించని ఇలా రకరకాల ఒక అపనమ్మకాలతోటి పులులను దారుణంగా చంపేస్తున్నారు. ఒక పులిని చనిపోయిందంటే చాలా జీవులు చనిపోయినట్టుగా మనం భావించాలి. ఒక జీవి మరొక జీవి మీద ఆధారపడి ఉంటుంది. కానీ పెద్ద పులి క్షేమంగా ఉంటే అంటే అడవి కోసం పెద్ద పుల లేక పెద్ద పులి కోసం అడవి అని మనం గమనించినట్టయితే ఈ రెండు మానవునితో పాటు అన్ని జీవుల కోసం బతుకుతున్నాయనే విషయం మనం గమనించాలి. ప్రస్తుతం సిర్పూర్ ఆసిఫాబాద్ అభయారణ్యంలో 10కి పైగానే పులులు కాగజ్నగర్ కారిడార్లో స్వేచ్ఛగా సంచరిస్తున్నాయని, మరో 5కు పైగా వలస పులులు జిల్లాలోకి వచ్చి వెళుతున్నాయని అటవీ శాఖ చెప్తోంది. పులి ఉంటేనే అడవికి మనుగడ. అభయారణ్యం పెరగాలన్నా, జీవ వైవిధ్యం సాగాలన్నా మృగరాజు బెబ్బులి సంచారం తప్పనిసరి. పులిని కాపాడుకుందాం, వేటగాళ్ల ఉచ్చుల నుండి బెబ్బులి జాతీయ జంతువుని రక్షించుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల కిల్లాను జీవ వైవిధ్యానికి మరింత దగ్గర చేద్దాం. అది సంగతి.
కవ్వాల్ అభయారణ్యం అలా జీవ వైవిధ్యానికి కేంద్రంగా మారుతోంది. పులులతో మంచే కాని అనుకున్నంత డేంజర్ ఉండదని అటవీశాఖ అభయహస్తమిస్తోంది. ఇదంతా బాగానే ఉంది, కానీ టైగర్ జానీ ఆవేదన అడవంతా కన్నీరు అన్నట్టుగా మారింది. విహారయాత్ర అన్నట్టుగా కవ్వాల్కొచ్చి ఇప్పుడు విరహవేదనతో పరితపిస్తున్న టైగర్ జానీ మాటేంటి? ప్రేమ ప్రయాణం ఎప్పటిదాకా, ఇంకా ఎందాకా? జాడ తెలుసుకొని తన తోడుతో కవ్వాల్లో సెటిల్ అయితే ఇక టైగర్ జానీ ప్రేమ కథ సూపర్ డూపర్ హిట్టే. అలా కావాలని ఆశిద్దాం, పులులను రక్షిద్దాం.